మీడియా ఫంక్షన్కి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ పర్టికులర్లీ ఫర్ ఆల్ ద మీడియా టు సపోర్ట్ అస్, మమ్మల్ని అందరినీ ఆదరించి సపోర్ట్ చేయడానికి వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. ఐ డూ అప్రిషియేట్. ఇప్పుడు నేను ఇండియా వదిలేసి వెళ్ళి 47 సంవత్సరాలు అయింది. అక్కడికి పోయి ఇక్కడికి వచ్చి సినిమా తీయటానికి ఇప్పుడు మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్తే కానీ నాకు ఇక్కడ ఏమీ తెలియదు. అందుకని యూ ప్లే వెరీ బిగ్ రోల్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ sincerely appreciate all your effort and please do take personal care to take it to the public. ఎందుకంటే నాకు ఎవరిని అడగాలో తెలియదు. ఇక్కడ నాకు అండగా నిలిచి దీని దాకా తీసుకొచ్చింది ఇప్పుడు తమ్ముడు గారిని కొత్తగా అంటాను, ఆయనే నాగలింగ గారు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. Now, coming back to మన సినిమా గురించి చెప్పడానికి, నేను అక్కడికి వెళ్ళిపోయి నాది ప్రాక్టీస్ నేను పెట్టుకున్నాను. నాకు 6 people ఉన్నారు నా ఫ్యామిలీలో, అందరూ కూడా డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ నాకంటే అక్కడ మెడిసిన్ చేయాలి అంటే 4 crores అవుతుందండి. 4 కోట్లు అయినప్పుడు, కానీ నాకు చెప్పులు కూడా లేకుండా స్కూల్కి వెళ్ళే టైంలో ఈ దేశం నాకు ఆ డిగ్రీని ఫ్రీగా ఇచ్చింది, ఏమి డబ్బులు లేదు. సో అది తీసుకొని అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి నాకు నేను చూసుకున్నాను, బాగానే ఉంది, నా ప్రాక్టీస్ నేను పెట్టుకున్నాను. కానీ కొంతకాలం తర్వాత అనిపించింది అనమాట, అంటే నాకు ఈ దేశం చేసిన ఫ్రీగా ఇచ్చిన డిగ్రీతో నేను చేసుకుని ఈ దేశానికి ఏం సేవ చేశాను ఒక వెలుగు వచ్చింది అనమాట. అందుకని ఏదో ఒకటి చేద్దాం ఇక్కడికని వచ్చి రావి ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి, నేను పుట్టిన గ్రామంలో దాని పేరు నేదునూరు, అక్కడ విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తున్నాము. 25 కంప్యూటర్ స్టేషన్ స్టార్ట్ చేసి ఫ్రీగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. అందులో మెయిన్లీ మేము చేసే పనుల్లో లీడర్షిప్, కంప్యూటర్ ట్రైనింగ్, ఫ్రీ విద్య వైద్యం, తర్వాత యోగా, తర్వాత నేషనలిస్టిక్ యాక్టివిటీస్, ఇంపార్టెంట్లీ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ ఇష్యూస్ అడ్రస్ చేసేవి, ఇవి మా యాక్టివిటీస్ అన్నమాట. ఎనీవే, నాట్ టు డ్వెల్ ఆన్ దట్. దాని తర్వాత దాంట్లో భాగంగా ఈ రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టి, ఇది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ బాడీగా ఉంటుందండి, 4 ఉపాధి కలుగుతుందండి ఈ మూవీ తీయడం జరిగిందన్నమాట. అందుకని వివేకానంద యువత ఉంది మా ఆర్గనైజేషన్ లో, వాళ్ళు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. 38 మొత్తం క్రూతో. అఫ్ కోర్స్ మాకు కొంచెం కొత్త కనుక చాలా ఎక్కువ కాలం పట్టింది, బట్ మొత్తాన్ని పూర్తి చేసాం. ఆల్ ది డిఫికల్టీస్ వి ఫేస్ అండ్ ఫైనల్లీ వి ఫినిష్డ్ ఇట్. అండ్ ఒక 13 విలేజెస్ తిరిగి గోదావరి దాటి మొత్తం కోనసీమలో అన్ని విలేజ్ అట్మాస్ఫియర్ ని తీసిన సినిమా అన్నమాట. సో ఈ సినిమాలో పై చూస్తే అది ఒక ప్రేమ కథ కనపడుతుంది, కానీ డీప్ గా ఆలోచిస్తే ఈ సినిమాలో ఏంటంటే ఒక సోషల్ మీడియా వల్ల ఒక ఫ్యామిలీలో ప్రాంతాలు ఎట్లా జరుగుతాయి, తర్వాత దానివల్ల ఫ్యామిలీ వల్ల చెడిపోతాయి. ఓన్లీ దిస్ ఫేస్బుక్, ట్విట్టర్, మోడర్న్ జనరేషన్ లో దానివల్ల ఎట్లా అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ప్రేమ అనేది ఇమ్మీడియట్ రిజల్ట్స్ కనబడతాయి, కానీ రియల్ ట్రెడిషన్స్ అండ్ సాక్రిఫైస్, దట్ ఈస్ వాట్ గివ్స్ లాంజివిటీ టు ద లవ్ అని ఈ సినిమా అంటే తెలుగులో చెప్పాలంటే ట్రెడిషన్స్ తర్వాత సాక్రిఫైస్, సరైన పదం దొరకట్లేదు, బట్ ఎనీవే త్యాగం
ట్రెడిషన్స్ మెయింటైన్ చేయడం, దానివల్ల ప్రేమ ఎక్కువ కాలం ఉంటుంది అని ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ గారు ఈ కోనసీమ అందాలతో, కోనసీమ యాసలో, కోనసీమ భాషలో చక్కగా చిత్రీకరించారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిఆర్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ టీజర్ ట్రైలర్ అందరు కూడా చాలా బాగుంది. అండ్ మాకు అందరికి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. అంచేత ఈ చిత్రాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి ఆదరించి జనాలకు తీసుకెళ్ళండి. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఐ వాంట్, ఇది వాడు డాక్టర్ అక్కడ అమెరికాలో ఉన్నాడు, ఇక్కడికి వచ్చి సినిమా తీయడం చాలా మంది అడిగారు. ఒకటి నేను నా మనసులో మాట ఏంటంటే, మన దిల్ రాజు గారిని కలిసాను, ఇక సురేష్ గారిని, తర్వాత అల్లు అరవింద్ గారిని కలుద్దాం. కారణం ఏంటంటే, ఇది ఈ మన తెలుగు ప్రొడక్షన్ దాంట్లో మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాలు తీస్తా ఉంటుంది ప్రపంచంలో, రైట్? సో హాలీవుడ్ 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 అని మనం ఊరికి ఎగబాగుతాం కదా. మనమే అమెరికాలో ఒక ఫార్మల్ గా ఒక సంస్థ స్థాపించి వీళ్ళందరూ దిగ్గజాలు అంటారు కదా. ఇప్పుడు మన చిరంజీవి వాళ్ళు, లేకపోతే అల్లు అర్జున్, వీళ్ళంత ఫ్యామిలీ ఉన్నారు కదా, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా ఒక తర్వాత మర్చిపోయిన చెప్పడం, మన అడవి శేషు, అతను ఫ్రెండ్, తర్వాత లాయ మా ఫ్యామిలీ, మా రిలేటివ్, వీళ్ళందరూ కూడా మన లయను అడవి శేషు రావాల్సింది, వాడు బిజీగా ఉన్న వాళ్ళని రాలేకపోయారు అన్నమాట. అందుకని వాడు ఎక్స్టెండెడ్ వాళ్ళ విషయస్ మనం చెప్పి, బట్ ఎందుకు కావాలంటే వీళ్ళందరూ కూడా దిగ్గజాలండి మన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దీన్ని మనం ఫార్మల్ గా యునైటెడ్ స్టేట్స్ లో మన ప్రజెన్స్ ని చాటి కొన్నాళ్ళకి హాలీవుడ్ మన వైపు చూడాలి, మనం వాళ్ళ వైపు చూడడం ఏంటి కదా. అందుకని పెద్దలందరూ కూడా చేయేస్తాయి మన ఫార్మల్ గా. నేను అక్కడ ఉంటాను, నేను గ్రౌండ్ వర్క్ చేయగలను, ఇక్కడ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే మనం ముందుకు తీసుకెళ్ళి మన హాలీవుడ్ ని, తెలుగు ఇండస్ట్రీని, నన్ను అడిగితే ఇప్పుడు షేక్స్పియర్ అంటాడు ఆల్ ద వరల్డ్ ఇస్ స్టేజ్ అని. నాకేమనుందంటే ఆల్ ద ఇండియా ఇస్ స్టేజ్, రైట్? సో మొత్తం బాలీవుడ్ కూడా, బాలీవుడ్ టాలీవుడ్ అన్ని కలిపేసి వీ షుడ్ టేక్ చార్జ్ అండ్ మనం పైకి వెళ్ళాలి. అండ్ ఒక క్లాసీ ఆర్గనైజేషన్ అక్కడ స్టార్ట్ చేయాలని, అది నా కోరిక. అండ్ ఈ చిత్రాన్ని మీరు అందరూ మాకు సహకరించి ప్రజలకు తీసుకెళ్తారని కోరుతూ థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ నిర్మాత, ఈ బ్యానర్ మన సొంత లాంటి డాక్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను చేసిన మళ్ళీ నా దర్శకులు, మిగతా దర్శకులు, హీరోలు, యాక్టర్స్ అందరికీ నా శుభాశీస్సులు. ప్లస్ ఈ సినిమా చాలా గొప్పగా తీశారు, ఆయన ఆశయం కూడా చెప్పారు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. నా 14 ఏళ్ళనే ఫీల్డ్కి వెళ్ళిపోయింది. ఎన్టీ రామారావు గారు, నందమూరి ఎన్టీ రామారావు గారిని చూడటం కోసం నేను సినిమాకి వెళ్ళాను. అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేశాను. ఎన్నో సక్సెస్, ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటాను. వచ్చి జీవితంలో మిస్టర్ రావి గారు చేసిన ప్లాన్ 4 ఏళ్ళ ముందే చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా తీసేవారు. నలుగురు కలిసి ఒక సినిమా చేద్దాం, మంచి సినిమా చేద్దాం. ఇప్పుడు హీరో ఉన్నాడు, ఏం తక్కువండి, బ్రహ్మాండంగా చేస్తాడు. అతను పెట్టుకొని ఆ హీరోయిన్ కూడా కొత్త బొమ్మలాలు ఉంది, పాత సావిత్రి గారు వాళ్ళు గుర్తొచ్చారు. సినిమాలు కలిసి నడుద్దామంటే మన తెలుగు ఇండస్ట్రీలో మనకే కుదరదు. మిస్టర్ రావు గారు అది గుర్తు చేసుకోవాలి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎవరికి వాడే ఫైటర్, ఎవరికి వెళ్ళి వాడే, ఎవరి వరకు వాడే, అది నేను చూసాను. కానీ అది మంచి ప్రయత్నం, అది జరగదు. ఇండియాలో మన తెలుగు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా? ఇక్కడ ఎవరైనా చెప్పండి, నేను 20 లక్షల రూపాయలు పెడతాను, 10 మంది కలిసి 10 లక్షలు పెట్టి మమ్మల్ని అద్భుతమైన సినిమాలు చేస్తాం. ఇదే వెంకటరావు చేద్దాం.
రారు, జరగదు. ఎవరి కాడికి ఇవ్వకో, ఎవరి కాడికి పగ. నన్ను చూస్తే ఆడికి పగ, ఈయన చూస్తే ఈడికి పగ, తెల్లగా చొక్క వేసుకుంటే వాడికి. నిజమే కదా? కలిసి మీరు తలుచుకుంటే మాత్రం గెలిపించచ్చు. నన్ను ఇంతకాలం తీసుకొచ్చిన మీ సీనియర్ బిఆర్ రాజు గారు, అమ్మాయి జయ, పారిపల్లి విజయలక్ష్మి, ఇలాంటి గొప్ప గొప్ప పిఆర్ఎస్, మన పరశురెడ్డి రామారావు, ఎంతమందిని చూశానండి. నేను చిన్న బ్యానర్, నేను సాయికు బాబు వచ్చిన బ్యానర్ పెట్టుకుంటే ఎన్నో హిట్ ఇచ్చారు. రజనీకాంత్ గారి సినిమాలు, కమల్ హాసన్ గారి సినిమాలు, శరత్ కుమార్. నేను 2 లక్షలు కొన్నాను రజనీకాంత్ సినిమాలు. మీరు ఉంటారు శివ అనే సినిమా. అక్కడి నుంచి ఈరోజు ఆయన ఎన్ని కోట్లు వెళ్ళిపోయారు. ఇక్కడ మాత్రం ఎవరు కలిసి జరగనే పని. ఒకరు రావితో ఇప్పుడు కలిసి పార్ట్నర్షిప్ పెట్టమనండి, కలవనీరు. మధ్యలో నలుగురు వస్తారు, వీడు 6 మీద కాటేస్తాడు, 6 మీద వీడు కాటేస్తాడు. ఇదే అంటే మన తెలుగు ఎక్కడ గొప్పగా లేదు. అవునా కదా? కానీ ఒక ప్రెస్ మీడియా మాత్రం ఒక బ్యానర్ని కానీ ఒక సినిమాని కానీ వెల్యువేట్ చేసి వాళ్ళు అద్భుతంగా ప్రజలకు తీసుకెళ్ళేది ఓన్లీ మీడియాని. కాబట్టి మీ అందరికీ నమస్కరించి ప్లీజ్ రావి బ్యానర్కి మంచి అద్భుతమైన విజయాలు, ట్విట్టర్స్ అన్నీ చాలా వచ్చేసింది. ఇంతకుముందు మహారాజు సినిమా అంటే ఒక పేపర్లో, టీవీ వస్తే చాలా గొప్పగా చూసేవారు. పేపర్ మీడియాలో సినిమాలన్నీ ఎక్కి ఇప్పుడు మీరు తెలుసుకొని ప్లీజ్ ఆయన కోఆపరేట్ చేసి ఈ సినిమా చాలా బాగుంది, అద్భుతమైన సినిమా, చక్కటి లవ్లీ సినిమా. ప్లీజ్ కోఆపరేట్. అది తప్పకుండా ఇదే సంవత్సరం మా బ్యానర్లో రావితో ఒక సినిమా చేస్తాను. ఇది నిజం, తప్పకుండా బాగా మర్చిపోయింది మా మేడం. ఎన్నో సినిమాలు, అద్భుతమైన సినిమాలు కొన్ని, చాలామంది ఇలా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు. మేడం రాఖీ సినిమాలు సరే, రాఖీ రెడ్డి గారు, ఆవిడ ఈ సినిమాలు కూడా నా కోసం ప్లీజ్ ఒక రేట్ వేసుకొని మిస్టర్ రావి గారికి ఎంతో మంది దాంట్లో ఇంకొకటి సాయం చేయగలిగానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మాట్లాడండి. I was born and brought up in Chennai. So basically Tamil baga vachani, Telugu anta baga ralemo. Anyway, thank you so much. And as Balaji Nagalim garu mentioned chesinattu, press is a very strong medium to create or to destroy something. So మీరు అనుకుంటే ఈ చిత్రాన్ని చాలా మంచిగా, చాలా దూరానికి, చాలా గ్రేట్గా ప్రొజెక్ట్ చేయగలరు. అండ్ కాంటెంట్ బేస్డ్ సినిమాస్ మనం యూజువల్లీ మలయాళంలో అండ్ తమిళ్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా తెలుగులో కూడా చాలా కాంటెంట్ బేస్డ్ సినిమాస్ వస్తున్నాయి. అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ సినిమా is a content based one. So let us take it to greater heights. Thank you all so much, and all the best for all the cast and crew. And one thing to be mentioned, Nagarendram garu hero garni koncham responsibility unde kada ani chepparu. But I was mentioning, because I come from Tamil industry, I was able to connect him with Manikandan of JB. So I wish him all great success, because Manikandan of JB is emerging as kind of Vijay Sethupathi garu enta chinna level nunchi anta pedda స్థాయికి వచ్చారు. అలాగా మణికంఠన్ని కంపేర్ చేస్తున్నారు అక్కడ. అట్లానే తను కూడా మంచి గ్రేట్ హైట్స్ రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రెస్ సోదరులు వాళ్ళు లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ ఏవి ముందుకెళ్ళవు. ఫస్ట్ వాళ్ళకి నేను సభాముఖంగా థ్యాంక్స్ ఏంటి చెప్పుకుంటానంటే, ఇంతకుముందు ఒక చిన్న సినిమా చేశాను, మధురపూడి గ్రామం. అంటే ఇంతకుముందు కత్తి, షేరు అన్ని కొంచెం పెద్ద సినిమాలు చేశాను. కాంటెంట్ బేస్డ్ ఒక చిన్న సినిమా చేస్తే వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రమోట్ చేశారు. ఆ సినిమా క్రిటికల్గా చాలా ఎక్లైమ్డ్ వచ్చింది నాకు పర్సనల్గా. అది రీసెంట్గా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అంటే
ఒక చిన్న సినిమా, ఒక బాగుంది చిన్న సినిమా అంటే బాగోపోతే ఎవరు ఏం చేయలేరు. బాగుంది చిన్న సినిమాకి మీడియా మాత్రం ఫస్ట్ చాయిస్ ఉన్నారు, చాలా బెస్ట్గా వాళ్ళు మనం ప్రమోట్ చేస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం ఈ సినిమా వరకు ఐ హేట్లో నేను ప్రేమలో పడ్డాను. ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ బేస్డ్ సినిమా. ఈ కంటెంట్ బేస్డ్ సినిమాని మీడియా కొంచెం భుజాలు వేసుకుని ముందుకు తీసుకెళ్తే బెస్ట్ ఫిల్మ్ అవడానికి అవకాశం ఉంది. సో అది నేను పర్సనల్గా మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మన కల్చర్ కూడా ఎక్స్ప్లోర్ చేసే ఒక పాటలో కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి, తర్వాత ఏదో కల్ట్ ఫిల్మ్ లాగా ఉంది చూస్తుంటే. నేను కొన్ని సీన్స్, కొన్ని ఒకటి రెండు పాటలు ఇవన్నీ చూసాను. ఎందుకంటే ఈ డైరెక్టర్ వచ్చేసి నా దగ్గర ఫస్ట్ నుంచి, నేను అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం, నాతో ట్రావెల్ అయ్యాడు, నా దగ్గర స్క్రిప్ట్స్లో డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేశాడు. తనతో మా ఇద్దరు ట్రావెలింగ్ ఉంది. సో తన ఆలోచన విధానం అది బాగుంది. దానికి తగ్గట్టుగా ప్రొడ్యూసర్, ఒక డాక్టర్ గారు రీసెంట్ ప్రొడ్యూసర్ యాడ్ అయ్యారు. సో ఆయన కూడా ఏంటంటే ఖర్చు కాకుండా ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఇంతకుముందు మాటలు చెప్పారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇండస్ట్రీ, అంటే ఏదో ఒకటి చేయాలని ఇండియాకి వచ్చారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆయన అప్రిషియేట్ చేస్తూ మనం ఇండియా ఈ ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్తాం. సో ఆయన అంటే నాకు వెంకటేష్ చెప్పినప్పుడు ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ చేస్తున్నారు సార్, రీసెంట్ బడ్జెట్ లో అన్నారు. తర్వాత చూస్తే చాలా ప్రొడ్యూసర్ ఎక్కడ సినిమా చేయమన్నారు సార్, మంచి బడ్జెట్ తో మంచి కాంటెంట్ చాలా పర్ఫెక్ట్ గా చేశాడు అని చెప్పేసి అని చెప్పాడు. సో ఈ ప్రొడ్యూసర్ మనం అప్రిషియేట్ చేయాలి, వెల్కమ్ చెప్పాలి అని నా పర్సనల్ ఫీలింగ్. తర్వాత ఏంటంటే ఈ సినిమాలో విజువల్స్, తర్వాత చేసిన కెమెరామెన్ ఇక్కడ ఉన్నారు, యాక్చువల్గా రియల్లీ గుడ్. విలేజెస్ చాలా బెస్ట్గా ఎక్స్ప్లోర్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ వాళ్ళ స్థాయిలో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ సినిమాని భుజాన్ని వేసుకుని మన బాలాజీ ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన నిజంగా ఇప్పుడే చెప్పారు నాకేం తెలియదండి అని, కానీ ఒక బ్యాక్ బోన్ లాగా బాలాజీ నాగలింగ గారు నిలబడి, ఎందుకంటే చాలా సీనియర్ ప్రొడ్యూసర్, ఆయన తెలియని క్రాఫ్ట్ లేదు, చాలా మంచి ప్రొడ్యూసర్. ఆయన ఇండస్ట్రీలో ప్రతి పిన్ టు పిన్ తెలుసు. అలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమాని భుజాన్ని వేసుకున్నారు. కాబట్టి ఈ సినిమా చాలా గొప్పగా ముందుకు వెళ్తుంది అనేది నేను బ్లైండ్గా నమ్ముతున్నాను. సో ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, డైరెక్టర్ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాడు, ఇతను చాలా నంబర్ ఆఫ్ స్టెప్స్ వేయాలని, ప్రొడ్యూసర్ నంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని, అట్లాగే మన బాలాజీ నాగలింగ గారు ఇప్పుడే ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మేడం రాకీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇలాంటి నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంచెం ఎంప్లాయ్మెంట్ తీస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఫైనల్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. రేపు 16th రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద సక్సెస్ అయ్యి డైరెక్టర్ మంచి పొజిషన్లో ఉండాలని, ప్రొడ్యూసర్ డబ్బు రావాలని, తర్వాత మన హీరో సుబ్బు గారు చాలా బ్రహ్మాండంగా చేసేటాను. అంటే ఒక మ్యాసివ్ లుక్ ఉంది అతనిలో. సో డెఫినెట్గా తను హైట్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో వీళ్ళందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి నన్ను బ్లెస్ చేయమని పిలిచినందుకు నేను వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరొకసారి కూరండి క్యాస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. మంచి సినిమా చేసామండి, పెద్ద సినిమా గొప్ప సినిమా చేసామని నేను చెప్పను. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు గుండె మీద చేసుకుని ఒక గొప్ప సినిమా చూసాం అనుకుంటారు. అదేమైతే నేను ఇస్తానండి. నేను ఈ సినిమా చేస్తానని నాకు కూడా తెలియదండి. ఫస్ట్ ఈ సినిమా దగ్గర తీసుకొచ్చి నాకు తేజ తీసుకొచ్చి ఒక సినిమా ఉంది మన అందరం చేద్దాం, మంచి సినిమా, మంచి డైరెక్టర్ గారు సార్ చూడు స్టోరీ అని అన్నారు. ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డానండి. నేను చాలా సినిమాలు చేశాను, కానీ చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇండస్ట్రీ వదిలేశానండి. వదిలేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక తేజ వచ్చి ఒక సినిమా ఉంది, ఒక సినిమా చూడు, ఇది ఒకసారికి చూడు, నువ్వు చేసావు కదా, ఇది ఒకసారి ట్రై చేయన్నాడు. చేశానండి. కానీ నిజంగా ఈ సినిమా చేసినందుకు మళ్ళీ నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంత గొప్పగా తీసే డైరెక్టర్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తానండి. మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సెకండ్ అవకాశం నాకు. ఇది దీనికి తోడు నన్ను కొంచెం బాగా ఎక్కువ భరించిన మా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. చాలా కష్టపడ్డామండి. చాలా చిన్న క్యాస్ట్ అండి, చిన్న క్యాస్ట్ అని గురి అది. కెమెరామెన్లు, లైట్ డైరెక్టర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డామండి. ఉన్న దాంట్లో సరిపెట్టుకుని ఉన్న దాంట్లో చేసి అన్నీ చేసామండి. మీరు దయచేసి మీడియా వాళ్ళు మా సినిమాని పబ్లిసిటీ చేసి
ఫిబ్రవరి 16 అందరూ థియేటర్కి చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. వచ్చి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాని కాదు, దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎవరైనా ఈ స్టేజ్ నుంచే పైకి వెళ్ళాలని కోరుకుంటారు, మేము పైకి వెళ్ళాలని కోరుకుంటాం. మాకు మా డైరెక్టర్ గారికి మంచి అవకాశం రావాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మొదటగా మీడియా వారందరికీ కూడా నా నమస్కారం అండి. అలాగే మా యూనిట్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఈరోజు ఈ వేదిక మీద డైరెక్టర్గా మీ ముందు నిలబడ్డానంటే మొదటిగా నా తల్లిదండ్రులు, అలాగే నన్ను నమ్మి సినిమా తీసిన మా ప్రొడ్యూసర్ గారు డాక్టర్ రావి బాలా గారికి నేను ఇప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో అప్పుడు డిజిటల్ లేదు, ఫిల్మ్ టెక్నాలజీ అంతా అని ఎవరిని అసిస్టెంట్ డైరెక్టర్గా అంత తొందరగా తీసుకునే వాళ్ళు కాదు. అటువంటి టైంలో స్ట్రగుల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని స్ట్రగుల్స్ పడతాయన్నది అందరికీ తెలుసు. అందరూ పడ్డట్టే నేను పడ్డాను. ఆ టైంలో మా గురువు గారు మల్లి గారు, ఆయన అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు ఆయన అసోసియేట్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి నేను ఒక పెద్ద డైరెక్టర్గా, ఆయన దగ్గర అసిస్టెంట్గా ఎవరైతే ఎలా అయితే నేర్చుకుంటారో మల్లి గారి దగ్గర నుంచి నేను అలా నేర్చుకునేవాడిని. నేను వేరే షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి నా మీద ఒక పర్సన్ పెట్టి నా మంచి చెడ్డలన్నీ ఆయన చూసుకున్నాడు. గురువు శిష్యుడు బంధం ఎలా ఉంటుందంటే, గురువు ఎప్పుడూ నేర్పుతూనే ఉంటాడు, శిష్యుడు అనేవాడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. వయసుతో సంబంధం లేదు, అది క్రాఫ్ట్తో సంబంధం లేదు. మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నేను సినిమా డైరెక్టర్ని. ఈరోజు కూడా ఒక గురు స్థానంలో నేను ఇక్కడ ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది కూడా మల్లి గారు నాకు నేర్పారు, చెప్పారు. అది గురువు లక్షణం, నేను నేర్చుకోవాలి. అది శిశువు లక్షణంగా ఈరోజు నేను ఎలాగా ఒక డైరెక్టర్గా నిలబడటానికి, నా గురువుగా ఆయన చెప్పుకోవటానికి నేను ఆయనకు రుణపడి ఉంటాను. అలాగే సినిమా మాది అమలాపురం అండి. తెలిసిన విషయాన్ని చెప్పడంలో ఒక ధైర్యం ఉంటుందని చెప్పేసి నేను మొదటగా ఎన్నుకున్న కథ ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నానండి. ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను. పచ్చని కోనసీమ ప్రాంతాలు ప్రతి ఒక్కటి కూడా మా సినిమాలో చూస్తారు. అలాగే గోదావరి స్లాంగ్ తోటి ఒక మంచి లవ్ స్టోరీ. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఏది చూసినా కూడా ఒకటే స్టోరీ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ ఎలివేషన్స్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే కానీ డిఫరెంట్ ఉంటుంది, అంతే, కథ ఒకటే. కానీ నా దాంట్లో ఏంటంటే ఆ డిఫరెంట్ తోటే ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని నేను ఆ విధంగా డిజైన్ చేసుకుని మాకు చిన్నగా స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లోని మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, లేదు మీకు ఎలా కావాలన్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి, నేను భయపడుతుంటే నాకు వెనకాల నిలబడి ధైర్యం చెప్పి, నువ్వు అనుకున్నది ఫ్రీగా చేయని చెప్పేసి ఎక్కడ వెనకడిగేయకుండా నాకు బ్యాక్ బోన్లా నిలబడి ఆయన ప్రతి విషయంలో ఒక పేరెంట్ పిల్లోడిని చేపట్టుకుని ఎలా నడిపిస్తాడో అలా మా ప్రొడ్యూసర్ గారు నేను భయపడుతుంటుంటే నన్ను నడిపించాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, డైరెక్టర్ ఒక బడ్జెట్ చెప్పి సినిమా చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎంత డైరెక్టర్ చేసినా కూడా బడ్జెట్ పెరుగుతుందండి, అది డైరెక్టర్ చేతిలో ఉండదు. అటువంటిప్పుడు ప్రొడ్యూసర్ నుంచి ప్రెజర్స్ వస్తుంటాయి. ఇక్కడ ఇది కట్ చేసి అది అక్కడ కట్ చేసి, ఇది వద్దు లేకపోతే అక్కడికి వద్దు ఇక్కడికి వద్దు, దీంట్లో సర్ది పెట్టచ్చు, మనం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కంట్రోల్ ఉంచాలి అని చెప్పి ప్రెజర్స్ ఉంటాయి. నేను ఆ విధంగా నేను భయపడిపోయాను ఆయన అనుకున్నా. కానీ నేను భయపడుతుంటుంటే అది ఆయన గమనించి, నువ్వు సినిమా మీద ఫోకస్ చేయి, నువ్వు అనుకున్న కథ మంచిగా ఉంది, దాని మీద నువ్వు ఫోకస్ చేయగలిగితే నువ్వు అనుకున్న అవుట్పుట్ నువ్వు చేయగలుగుతావు, బడ్జెట్ విషయం ఎప్పుడు కూడా నువ్వు గుర్తు చేసుకోక మర్చిపో, నేను చూసుకుంటాను అదంతా అన్నారు. అనుకున్న దానికన్నా 3 రెట్లు బడ్జెట్ అయిందండి దానికి. మరి ఇంకొకసారి ఆ బడ్జెట్ని నన్ను భరించినందుకు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఒక కాస్టింగ్ కాల్ ఇచ్చి పలానా ఆర్టిస్టులు రావాలి నాకు కావాలి అని అడిగినప్పుడు ఏం జరిగిందంటే, బ్యాండ్ డైరెక్టర్ ఎవరు 1000 అడుగులు
మొదలు పెట్టాలంటే ఒక అడుగుతోటి మొదలవుతుందండి. అది చెప్పడానికి ప్రతి ఒక్కరు అలాగే చెప్తారు. కానీ ఒక్కడికి మొదలు పెట్టేవాడు కూడా వాడు 1000 అడుగు మొదలెట్టాడా లేదని ఫస్ట్ అడిగి నేను అలాంటి చాలా ఫేస్ చేశాను. అసలు తీయాలా లేదా ఏంటి, మీరు ఫస్ట్ డైరెక్టర్ సార్? అవును సార్ ఫస్ట్. సరే సార్ మళ్ళీ కలుస్తాను సార్. ఎవరు ఫస్ట్ కదండి, ఒక అడుగుతోటి కదా మొదలయ్యేది ఎవరిదైనా కూడా. అలా ఎవరు ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఒక డైరెక్టర్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ 1000 అడుగులు కూడా ఒక అడుగుతోటి మొదలవుతుంది. చిన్న సినిమా అని ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. నా దాంట్లో నేను ఇందాక నాగి గారు కానీ మన అశోక్ గారు కానీ చెప్పారు, నేను ఆడిషన్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో యాక్టింగ్ చేయడానికి నేను పిలవలేదు, ఆయన చేస్తాడని అనుకోలేదు. నాగి గారు కానీ లేకపోతే ఈయన కానీ, ఏమండి మా బడ్జెట్ అంత కాదు, మీరు ఎక్కువ మేము చేయలేము, మీరు అంత ఇస్తే అంత ఇవ్వండి, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ సినిమాలు మేము చేస్తాము. నేను ధైర్యంగా చేయగలిగాను వాళ్ళ సబ్జెక్ట్. 2-3 సీన్లు పెంచుకునే అవకాశం కూడా ఉంది. అలాగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే వెళ్తే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఏదైనా కూడా ముందుకు వెళ్ళొచ్చండి. అది పక్కన పెడితే చాలా సమయం అయిపోయింది ఇప్పటికే. నాకు మా హీరో, ఆయన సినిమాలోని హీరో కాదండి, రియల్గా కూడా హీరో. ఆయన ఏది ఇచ్చినా తినటానికి కానీ అకామిడేషన్ ఏది కూడా నాకు ఇది కావాలని ఎప్పుడు ఆయన ఏమి అడగలేదు. నేనే భయపడేవాడిని, ఆయన ఇబ్బంది పెడతానేమో, ఆయనకి ఏదైనా కోపం వచ్చి అరిగి వెళ్ళిపోతే మళ్ళీ షూటింగ్ ఆగిపోతుంది ఏమని ఇట్లా అది ఇదని అనేవాడిని. ఏసీ ఆన్ చేశారని అనేవాడిని. ఏమండి నా గురించి కాదు, నేను ఎక్కడ తుంసా వేసుకుని పడుకుంటానండి అని అంత సపోర్ట్ చేశాడు ఆయన. నిజంగా హీరో, రియల్ హీరో అనమాట. చాలా కష్టపెట్టాను సుబ్బు నిన్ను. థ్యాంక్ యూ. అలాగే శ్రీవల్లి, ఆవిడ గారు షూటింగ్లో ఉండి రాలేకపోయారు, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే దీంట్లో కిట్టి గారు హీరో ఫాదర్ కింద చేశారు. ఆయన చాలా సినిమాల్లో ఎక్కువ హీరో ఫాదర్ కింద ఆయన చేశారండి. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక ఎత్తు అయితే, నా సినిమాలో ఈ హైలైట్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్లో ఫుల్ రన్ చేశాడండి ఆయన. ఒక నాకంటే పెద్ద ఆయన అయినా కూడా ఒక ఫ్రెండ్లీగా మీ ఇద్దరు అన్ని షేర్ చేసుకుంటాం. ఈ సినిమా స్టోరీ విషయంలో కానీ డైలాగ్ విషయంలో కానీ మేము కొన్ని డిస్కస్ చేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కిట్టే గారు. అలాగే హీరోయిన్ వాళ్ళ మదర్ కింద భీమరాజు గారు చేశారండి. ఫాదర్ క్యారెక్టర్లో చేశారు. ఆయన ఏంటంటే ఈ సినిమాలో ఎవరి కాళ్ళు హీరోగా వాళ్ళ వెర్షన్ చూసుకున్నప్పుడు ఇది నా సినిమా అనుకుంటాడు. అలాగే హీరో ఫాదర్ చూసుకునేసరికి ఇది నా సినిమా కదా, ఆయన హీరో అనుకుంటాడు. ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరి కాళ్ళు ఇది నా సినిమా కదా అని అనుకునేలాగా వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళ సీన్స్ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏదో బ్లర్లో వెనకాల అవుట్ ఫోకస్లో ఉండి క్యారెక్టర్ ఎవరి ఉండవు. మా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే రమణి గారు ఫస్ట్లో చూసి ఇది గోదావరి స్లాంగ్లో ఉన్న సినిమా మేడం, మీరు వర్కౌట్ అవ్వరు, తెలంగాణ స్లాంగ్ తోటి ఉంటుంది, నేను కష్టపడాలేమో, అది వర్కౌట్ అవ్వదని మేము భయపడ్డాం అందరం మా స్కూల్ అంతాని. కానీ ఆవిడ మాలో కలిసిపోయి వారం రోజులు ఆవిడ అటు ఇటు తిరిగేసేది. తిరిగి మొత్తం స్లాంగ్ నేర్చుకుని ఆవిడ మంచిగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే రాధిక మేడం కూడా ఆవిడ తెలంగాణ. నేను స్లాంగ్ ఇది బేస్ చూసుకుని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ విషయంలో నేను భయపడేవాడిని. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే రచిత గారు కూడా చేశారు ఈ సినిమాలో. అలాగే దీంట్లో హీరోతో సమానంగా ప్రతి ఫ్రేమ్లో మా తేజ కనిపిస్తాడండి. తేజ ఈ సినిమా మన స్టోరీ అనుకున్నప్పుడు సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అతని తరపుని చాలా విషయాల్లో క్రాఫ్ట్, అలాగే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ అతను తెలిసిన పరిధిలో అతను కూడా ఈ సినిమాకి చేశాడు. థ్యాంక్ యూ తేజ. అలాగే ఈ సినిమా విలన్ గారు రవి, ఆయన అడ్వకేట్ అయిన విజయవాడ. అది రీసెంట్గా వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది, సైతాన్ వెబ్ సిరీస్లో ఆయన మంచి రోల్ చేశారు. దానికంటే ముందే ఆయన ఫోటో ఒకటి చూసి నేను మా సినిమాకి మీరు పనిచేస్తారు, మీకు డేట్ ఖాళీ ఉన్నాయంటే ఆయన అప్పటికప్పుడు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ రవి గారు. అలాగే అశోక్ అంటే ఈ అశోక్ గారు కాదు, విలన్ కొడుకు కింద చేశారు అశోక్. మీరుందండి నాగి గారు.
నాగి గారిది ఒక సీక్వెన్స్ అనుకున్నాను, అది చాలా బాగా చేశారు. వేరే ఎవరైనా అయితే అది చేయలేరేమో, నేను అంత చేయలేనని చెప్పేసి ఆ స్క్రిప్ట్ని టోటల్గా పక్కన పెట్టేశానండి నేను. మళ్ళీ నాగి గారు వచ్చిన తర్వాత ఆయన మాకు సపోర్ట్ చేసిన విధానాన్ని బట్టి చూసి మళ్ళీ లోపల పెట్టి బయటికి తీసి ఆ సీక్వెన్సెస్ మళ్ళీ చేశాను నేను. అది ఈసారి నేను ఏదైనా చేస్తే ఇంకా పెద్ద రోల్ ఇచ్చి దాంట్లో ఇంకా హైప్ తెచ్చుకోవాలని నేను చూస్తున్నాను. అలాగే అశోక్ గారు కూడా ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. సో మీడియా సపోర్ట్ ఎప్పుడు చిన్న సినిమాలో బాగుంటుంది, పెద్ద సినిమాలు లైట్ తీసుకుంటారు, చిన్న సినిమాలు కష్టం మనకి తెలుసు. సో ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే నేదులు అని చెప్పి మంగళవారం సంతోషం ఉంటుంది అక్కడ. అప్పుడు కరెక్ట్గా ఊళ్ళో ఉన్నా, మా ఊరు పక్కన నేదులు. సో అశోక్ గడికి ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారంటే సినిమా షూటింగ్ ఉన్నాను. ఎక్కడ ఓకే ఎక్కడ ఉన్నారంటే ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నాడు. సరే వస్తాను ఆగరా అని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారిని కలిసాను. కలిసిన తర్వాత ఇందులో క్యారెక్టర్ ఉందండి అనుకున్నాం, కానీ మీరు పేమెంట్ ఎక్కువ అడుగుతున్నారండి. ఎవరు చెప్పారండి బాబు, మన ఊరిది చేద్దాం పదన ముందు చేద్దాం, కానీ మంచి క్యారెక్టర్ పడింది. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి, ఈ ఇందులో క్యారెక్టర్ ఇప్పించిన మా తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసేవారు ఇప్పుడు అయితే నీకు థ్యాంక్స్. సారీ రా. ఇంకా హీరో గారి గురించి చెప్పారని చంపేయాడు, ఎరగదీశాడు. ఆ స్లాంగ్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారు పచ్చలు బాగా పెడతారు, మాకు మొన్న దెబ్బ పంపించాడు. బాగుంది ఓకే. అది సంక్రాంతి గారు అందుకే చేశాను సైలెంట్ గా. సో ఈ February 16th సినిమా రిలీజ్ అవబోతుంది. అందరూ వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమండి గుడ్డెడ్డ తెలుస్తుంది చెప్పి మామూలుగా ఉండదండి. డైలాగ్స్ కూడా చాలా బాగా సార్. అండ్ ఎంటైర్ టీమ్ కి కంగ్రాట్స్ చెప్తూ, నాకు కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ హేట్ లవ్. నిజంగా లవ్ని ఎవరైనా లవ్ చేస్తారు కానీ హేట్ చేస్తారా? మరి సుబ్బుబయ్య హేట్ చేస్తానంటాడు, అది అర్థం కాలేదు. మనం ఎంత హేట్ చేసినా కానీ మన ఫేట్ లో ఎక్కడ దుక్కు లవ్ అంటానంటది. అమ్మ దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ అమ్మాయి దగ్గర ఎక్కువ ఉంటుంది. అదేలే సో మరి ఈ February 16న మంచి కంటెంట్ వచ్చేస్తున్నాం అండి. చిన్న సినిమా అని చెప్పను. ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా అని చెప్పి రీసెంట్ గా వచ్చిన హనుమాన్ గానీ అంబాజీపేట కానీ ప్రూవ్ చేశాయి. సో మేము కూడా ఆ ఇన్స్పిరేషన్ తో ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డని చెప్పి వస్తున్నాము. సో మీరందరూ కూడా ఈ February 16న మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ